మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతనపల్లి గ్రామానికి చెందిన సులోచన గృహజ్యోతి పథకం దరఖాస్తు రిజెక్ట్ అయిందని ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచనకు ఫోన్ చేసి చెప్పాడు. వచ్చి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఫామ్ పైన సంతకాలు పెట్టాలని చెప్పాడు. బతుకు తెరువు కోసం సంగారెడ్డి జిల్లా గుమ్మడిధలలో ఉంటూ పని చేసుకుంటున్నారు. మంగళవారం నాడు సులోచన తన కుమారునితో కలిసి గ్రామానికి వచ్చారు. రాగానే ఫీల్డ్ అసిస్టెంట్ రాములు సులోచన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 433/6/1లో 1 ఎకరా భూమి 100 రూపాయల బాండ్పై సుదర్శన్ గ్రామ గుండ్లపోచంపల్లి జిల్లా మేడ్చల్ మల్కాజ్గిరికి విక్రయిస్తున్నట్లుగా బాండ్ పేపర్ పై టైప్ చేయించుకుని ఇది గృహజ్యోతి దరఖాస్తు అని చెప్పి బాండ్ పేపర్ పైన గృహజ్యోతి రిసిప్ట్ పెట్టి సులోచనను సంతకాలు పెట్టమని రాములు అనడంతో పక్కనే ఉన్న సులోచన కుమారుడు శ్రీనివాస్ బాండ్ పేపర్ గుర్తించి ఎందుకు సంతకాలు తీసుకుంటున్నావని బాండ్ పేపర్ తీసుకుని చదవడంతో సుదర్శన్ కు సులోచన భూమిని విక్రయిస్తున్నట్టు రాసి ఉండటంతో మా భూమిని ఎందుకు రాసుకుంటున్నావు అని ఫీల్డ్ అసిస్టెంట్ రాములను నిలదీసి పోలీస్ స్టేషన్లో రాములపై ఫిర్యాదు చేసి ఎంపీడీఓకు ఫిర్యాదు చేశారు. అమ్మ అమ్మినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి దాని మీద అమ్మ సంతకం తీసుకొని ప్రయత్నం చేసిండు. మమ్మల్ని చీటింగ్ చేసి ఫ్రాడ్ చేసే ప్రయత్నం చేసిండు. అందుకోసమే ఇలాంటి ఇంకొవరికి ఇలాంటి అన్యాయాలు కానీ ఇలాంటివి జరగకూడదనే ఉద్దేశంతో మేము ఇక్కడ వచ్చి కంప్లైంట్ మండల ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా విలేజ్ ఏం పేరు?